హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్తీ రెసిపీ, క్విక్గా కూడా చేసుకోవచ్చు. ఇక మీరైతే స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1/2 కప్పు వరకు పంచదారని వేసుకోండి. ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నీళ్లను వేసుకోండి. వేసుకున్నాక ఈ పంచదార మొత్తాన్ని కరిగే విధంగా కలిపేసుకోండి. ఈ పంచదార ప్లేస్లో బెల్లాన్ని కూడా వాడుకోవచ్చండి. బెల్లంతో చేసుకుంటే కాస్తంత డార్క్గా వస్తాయి అంతే. నెక్స్ట్ ఇందులో సన్నగా కోసుకున్న జీడిపప్పు ముక్కలు వేసుకోండి. ఒకవేళ జీడిపప్పు లేకపోతే పల్లీలు వేయించి ఇలా ముక్కలుగా చేసేసి వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నువ్వులను వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి, ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. టేస్ట్ బ్యాలెన్సింగ్ బాగుంటుంది. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోండి. నెక్స్ట్ 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు అయితే తెల్ల రవ్వ అండి, సుజీ రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాం, ఆ రవ్వను వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి బిస్కెట్స్. ఇలా వేసుకున్నాక లమ్స్ ఏమీ లేకుండా ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఇక్కడ మనం ఏంటంటే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి. మనం తీసుకునే ఈ క్వాంటిటీకి 2 కప్పుల వరకు గోధుమ పిండి పడుతుంది. అది కూడా వేసుకుందాం. అలాగే 1/4 కప్పు వరకు నార్మల్ కుకింగ్ ఆయిల్ అండి. మన ఇంట్లో ఏం ఆయిల్ వాడతామో ఆ ఆయిల్ వేసుకోండి. ఫ్లేవర్డ్ ఆయిల్ అయితే వేసుకోకండి. అంటే లైక్ ఎలా అంటే నువ్వుల నూనె లేదంటే వేరుశనగ నూనె అది కాకుండా నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ మనం ఏది వాడుకుంటే అది వేసుకొని మొత్తం ఒకసారి లమ్స్ ఏమీ లేకుండా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మరొక కప్పుతో గోధుమ పిండిని వేసుకొని దీనిని కూడా బాగా కలిపేసుకోండి. ఒక్కొక్కసారి 2 కప్పులు లేదా 2 కప్పులు పావు పిండి పడుతుందండి. ఒక్కోసారి 2 కప్పులు మాత్రమే పడుతుంది. మనం తీసుకునే పంచదార క్వాంటిటీని బట్టి మనకి ఈ పిండి అనేది పడుతుంది. ఇలా మొత్తం ఒకసారి నేను ఇక్కడ మెజరింగ్ కప్స్తో అయితే కొలుసుకున్నాను కదా. ఇంటి దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే నార్మల్ గ్లాస్తో కానీ 1 కప్పుతో కానీ కొలుసుకొని వేసుకోండి. ఎంత పిండి పడుతుందో అంత పిండి కొంచెం కొంచెం వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా కాస్త గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలి. మరీ జారుగా అయితే కలుపుకోవద్దు. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇలా నేను కలుపుకున్న ఈ పిండిని అయితే ఒక 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నానండి. నేను కలుపుకునే ఈ క్వాంటిటీకి 3 భాగాలుగా ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని అందులోనే ఒక భాగాన్ని తీసుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను చూడండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ క్లిప్ మాత్రం కొంచెం తేడాగా వచ్చింది, అడ్జస్ట్ అయిపోండి ప్లీజ్, సారీ. అలాగే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్స్గా చేసుకొని ఈలోపే నేను బాదం పప్పులు కొన్ని అయితే ముక్కలుగా చేసి పెట్టేసుకున్నాను. వాటిని కూడా వీటికి నొక్కి పెట్టేస్తే విడిపోకుండా ఉంటాయి. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక మనకి ఆయిల్లో ఎన్ని సరిపోతాయి, కళాయిలో ఎన్ని సరిపోతాయి అన్నింటినీ వేసుకోండి. ఆయిల్ వేడైనాక ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేయండి. మంటని పెట్టేసి 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఫస్ట్ అయితే లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఇవి కాస్తంత పగులుగా వచ్చి చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా బాగుంటాయి, ట్రై చేయండి. అలాగే ఈ లోపైతే ఒక సైడ్ కాస్త కలర్ వచ్చింది కదా, రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి పక్క తీసేయాలి. తీసుకునేటప్పుడు కాస్తంత మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయండి, కానీ ఏం పర్వాలేదు, చల్లారినాక గట్టి పడతాయి. అదే మనకి ఆయిల్లోనే కాస్త ఎక్కువ కలర్ వచ్చేస్తే బయటకు వచ్చినాక మాడిపోయినట్టు అయిపోతాయి. ఈ విధంగా ఈ కలర్ వచ్చినాక ఆయిల్లో నుంచి పక్క తీసేయండి. తీసేసినాక పూర్తిగా చల్లారినాక ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 30 డేస్ వరకు నిల్వ ఉంటాయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. 30 డేస్ వరకు ఉంచరు. ఈ టేస్ట్కి అయితే భలే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. రెడీ టు ఈట్.